గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. బీజేపీలో చేరిన శ్రీ సూర్యప్రకాష్ ధర్మవరం సూరి. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం శ్రీ సూర్యప్రకాష్ ధర్మవరం సూరి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ తరుణంలో బీజేపీ సిద్ధాంతము మరియు బీజేపీ అనుసరిస్తున్న విధానాలను మరియు అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను చూసి బీజేపీలో చేరడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ అభివృద్ధికి ఒక సైనికుడిగా పనిచేసి పార్టీ అభివృద్ధికి తన సాయశక్తులా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ మేకల శ్రీనివాస్ మరియు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అమరేంద్ర మరియు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు శ్రీ పురుషోత్తం, పట్టణ అధ్యక్షులు శ్రీ జైరాం మరియు సీనియర్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మరియు ఇతర తదితరులు పాల్గొన్నారు. बोलो भारत माता की जय, भारत माता की जय. సూర్యప్రకాష్ గారు ఫైనాన్షియర్ మడచిర టౌన్లో మీకు ఎవరికి తెలియకుండేదేం కాదు. ఆ జట్లో 2-వీలర్లో బాగా ఫోటో వీడియో రెండు 2-వీలర్లో తిరిగాం 97-98లో. అప్పటి ఒక మా అనుబంధం వల్ల ఇప్పుడు పార్టీ పనిచేసేదానికి అవకాశం మాకు ఇచ్చాడు. పార్టీ బాధ్యత చూస్తే చాలామంది ఆయన అడుగుతారు పార్టీకి రమ్మని. ఎలా అంటే విశేషంగా ఈయన దగ్గర ఏముంటుందంటే అయ్యప్ప స్వాములు ఎందరన్నా ఉండేదండి. 45 రోజులు రైస్ ఫ్రీ ఇచ్చేస్తాం. ఎంతన్నా రైస్ ఇస్తాను. మన వెంకటరమణ స్వామి దేవాలయానికి ₹1,00,000 ఒక ఫ్రంట్ డోర్ వెంకటరమణ స్వామి గర్భాలయానికి. ఇట్లా మన మూలకంఠమ్మ దేవస్థానం, ఆ దేవస్థానానికి శిఖరానికి ఇచ్చారు, విగ్రహానికి ఇచ్చారు ₹1,00,000 ఏమో. అట్లా ఒక రకంగా కాదు, ఆయన చేతనైనంత రకాలుగా సేవా కార్యక్రమాల్లో ఎక్కువ ఉంటా అన్నారు. ఇప్పుడు పార్టీలో చేరారు. వాళ్ళకి ఒక మంచి బాధ్యత ఇవ్వాలి మేము జిల్లా స్థాయిలో. వాళ్ళ యొక్క సేవల్ని మేము మడచిర టౌన్లో ఉపయోగించుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మన పార్టీని ఇక్కడ టౌన్లో నిలదొక్కునేదానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీ అందరి సహాయ సహకారాలు కూడా మన సూర్యప్రకాష్ ఇప్పుడు ఉండాలి. ఆయన చాలా బిజీగా ఉంటాడు. యాక్చువల్లీ ఫైనాన్షియర్. ఆయన ఎక్కువ మంది ఆయన మీద ఆధారపడి ఉంటారు డైలీ. కాబట్టి ఎక్కువ సమయం ఇచ్చుకోలేడు పాపం. వీలైనంత మన కార్యక్రమాల్లో మంది మార్పులాన్ని ఎప్పుడన్నా అవసరం వస్తే అనేక ధర్నాలు కూడా చేసాం మేము మడచిర టౌన్లో ఇతనితో పాటు. సో అట్లా ఏదైనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు జన సమీకరణ పెంచడానికి కానీ కార్యకర్తలను కలపడానికి కానీ సహాయంగా ఉంటారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు. అలాగే మనకు మన మడచిర పట్టణ పరిధిలోని వడ్రపాలెము కుమార్ అని ఆ అబ్బాయి అకస్మాత్తుగా రైలు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. వాడి శ్రీమతి శ్రీ విద్య గారు, వాళ్ళకు కూడా ఏదో వాళ్ళ సమస్య వచ్చినప్పుడు నేనే ముందు డెత్ సర్టిఫికెట్ అది ఇచ్చడం జరిగింది. సో ఆమె కూడా ఆయన ఎట్లయితే పార్టీ కోసం ఉన్నారో అప్పుడే నేను కూడా పార్టీలో ఏదైనా బాధ్యత తీసుకొని పనిచేస్తానని ఈరోజు ఈ సమావేశం నిజంగా అంత అన్నోళ్ళు ఉన్నట్లే చెప్తుంటా మీరు ఒకరు రావద్దండి, మీతో పాటు ఇద్దరిని ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటి పక్కన ఉన్న మహిళలు
చేసుకోవాలి. మనం కూడా మనమే ఆలస్యంగా వస్తుంటాము. అట్లా కాకుండా మనకి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరిని పిలుచుకోపోవాలి నాతో పాటు కార్యక్రమానికి అని ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం వాళ్ళకి పిలుచుకొని వస్తే సంఖ్య పెరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఎలక్షన్ మన చోట్పల్లి రాము అలా ధనంజయ్ వీళ్ళు ప్రతిపాదించి ఎవరికైతే వాళ్ళు అనుభవం ఉంటుందో మాట్లాడినాం కదా. ధనంజయ్ చెప్పండి.